స్పేస్ కావాలి. స్పేస్. అక్కడ శాండ్విచ్ బాగుంటుంది. సాస్ ఎక్కువ వేస్తారు, రైస్ తక్కువ ఇస్తారు. మీరు మాత్రం వేషాలు ఎక్కువ ఇస్తున్నారు. అరవిందా, అరవిందా, నిన్నే. పక్కన నడవకూడదు, ఎక్కడా కనపడకూడదు అని మరీ గుమ్మం ముందు గోరకాలకు ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే వైల్డ్ గా తయారవుతారు. 1.5 years నుండి ప్రేమిస్తున్నా. ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలంటావేంటి? రేపు కానీ నాకు టైం ఇవ్వలేదనుకో, సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా. ఎందుకు మీకు ఆ కోపం? ఎందుకు? నేను నవ్వుతున్నాను, మీరే కోపంగా ఉన్నారు. మీరు కోపడుతున్నారు, నాకు కనిపిస్తుంది. అరవింద్ గారు, నేను శాంతారాంలా కామ్గా ఉన్నాను, మీరే సూర్యకాంతంలా అరుస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను, మీరే. ఏమైంది? ఎందుకంత కోపం? అసలు నా కోపం ఏంటి? నా కోపం లేదు, మీరే అరుస్తున్నారు. ఐఎమ్ గుడ్. అదే ఎందుకని? నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెలా తెలుసు? పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు. శాండ్విచ్ బాగుంది కదా? టఫ్గా కనిపిస్తారు గాని మాట వింటారు. పర్లేదు. నల్లగుడిలో బసిరెడ్డి కొడుకు అబ్స్కాండ్ అయినాడంట. ఈడు చెన్నై కొడుక లేడే. అసలుకి ఆ బాలరెడ్డి గురి చెన్నై మీదనే ఉండాది. మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగరు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా? అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన్ రెడ్డి సార్ని కలుద్దాం స్వామి, అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే. నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా, ఆ కేసు సంబంధించిన బాధలే నేను పడతాను, మీరు వెళ్ళండి సార్. మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడ నరికారు నీలంబరి. ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు, ఎంత ఏడిచినా పోలేదు, చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు. కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను. అప్పుడు తగ్గిందది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటే. అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్లా కనిపిస్తుంది. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. లంబరి, ఇది నేను వినాల్సిన టైం, అరవింద చెప్పాల్సిన మనిషి. ఇగో అబ్బాయిలు, ఈ ఇల్లు నీది కాదు కోర్టుది. కోటుదా? దేఖా దేఖా 70వ వాయిదా. నీకు లక్కీ నెంబర్ కదా. ఏయ్ బాలు, ఏంటా గొడవ? ఇది ఇట్లా నించొని చెప్తే తేలదండి. ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా, ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా. బ్రదర్స్. వాళ్ళకి పురాణపూర్లో బంగళా ఉంది. పంపకాల్లో ఒక గజం తేడా వచ్చింది. ఏ గజం నాకు హై, ఏ గజం నాకు హై 20 ఏళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం. కోట్లు గిట్లేదు బల్లెటోళ్ళండి బాబు. ఆ ఒక్క గజం మీద మా గురువు గారు 20 గజాల స్థలం కొన్నారు. ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే. ఇప్పటి వరకు సాల్వ్ అవ్వలేదు, ఇక అవ్వదు కూడా. ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యయ్యో, పాపం ఇల్లు లేకపోతే ఎక్కడుంటారు? అయ్యో, దానికి ఏం లోటు లేదండి. ఆ బంగళా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద 2 రేకుల షెడ్లు ఉంటే అవి రెంట్కి తీసుకొని మరీ వచ్చారు. రెంట్ కా?
పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు? ఆ పాత కారు డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారుగా. అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి. ఆ కేసు మా గురుగారి సెంటిమెంటు. ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు. అమానులా ఓ గర్ ఖాళీ కరో సర్కార్ ఆతా జాओ జాओ. మీరు మారరా అసలు. డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీగా కానిస్టేబుల్ పెట్టండి. అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి, కామన్ గా ఉంటుంది. నేను బయటికి వెళ్ళాలి. వస్తావా? ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా? తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ. ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది. వెళ్ళవయ్యా బాబు, మళ్ళీ నా ప్రాణం తింటది. వెళ్ళు వెళ్ళు. రైట్కి వెళ్దాం. లెఫ్ట్కి వెళ్ళాలి కదా. ఆహా, ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్కి వెళ్దాం. చిన్నయ్య రా. చిన్నయ్య చిన్నయ్య అవి నాకు చిన్న పనుంది, నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతావా? చూసుకుని వచ్చేస్తాను. ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టకు రాఘవ. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఈ ఒక్కసారి కవి ప్లీజ్. సరే వెళ్ళు. ఒక్క నిమిషం. వాళ్ళకు అర్థం కాదు, నాకు ఓపిక లేదు. నువ్వే దూడు తీసుకురా బ్రదర్. ఓకే సార్. నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడారాపా? అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా? బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి, నువ్వు గాన కనపడితే సంపుతాను ఎచ్చులు పోతాడు సిన్నయ్య. రెడ్డి, పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు. కళ్ళు కనపడలేదు రా నాయి. సారీ సార్. బాలరెడ్డిది కోపం కాదబ్బా, భయం. అది కాదని వాళ్ళ ఊళ్ళోళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు. ప్రేమకైనా పగకైనా ఓ మొహం కావాలి రామరెడ్డి. అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాలు గాళ్ళు కత్తులు తిప్పేది. మా జేజీ నరకటం నీ లక్షణం రానింది, అవలక్షణం లేక మనమండి కదా. అది మార్చుకుందామనే, పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలేని అమ్మను వదిలేసి వచ్చేసిన. అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తే ఎట్ట స్వామి? సారీ బ్రదర్. ప్రతి మనిషి ఓ బాంబూస్ అన్నా, ఊరికే పేల్చకాకండి. లే, ఎక్కడంతగా నచ్చినట్లేదు, దారి లేదని తినిపోండి. అమ్మెట్ట ఉంది, ముసలిది బానే ఉంటుందిలే, మొండి పేణం.
ఓ హుసనా, అయ్యా రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు. 50-60 పో. అట్నా చిన్నయ్య. అలాంటి బలమైన పక్కనుంటే బతుకు మీద నమ్మకం వస్తుంది సార్. ఎంత బలమైనోడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు. రాఘవరెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు.